న్యూస్ లక్ష్యం సమాచారం మీ సాయిసుదాం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో ఆకాశ వీధి శ్రీనివాస ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ఏపీ దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు షురు. స్వామివారి మూల విగ్రహానికి పంచామృతాది అభిషేకాలు. తిరుమల నడకదారిలో కోనలో చిక్కిన 2 చిరుతలకు విముక్తి. గుండ బ్రహ్మేశ్వర అభయారణ్యం విశాఖ జూకు చిరుతల తరలింపు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జమ్మలమడుగులో 6వ రోజు రిలే దీక్షలు. దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పద్మావతిపురం నుండి నంది సర్కిల్ వరకు నిర్మించిన ఆకాశవీధి శ్రీనివాస ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. అనంతరం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నూతన వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న సీఎం కు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, ఆర్కే రోజా, ఆదిమూలం సురేష్, తిరుపతి ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ పూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భువన్ అభినయ ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వేళ నుంచి ఆలయ అర్చక వేద పండితులు, పాండిచ్చేరి నుంచి వచ్చిన ప్రత్యేక అర్చక వేద పండితులు స్వామివారి మూల విగ్రహానికి పంచామృతాది అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 4 గంటలకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొదటిగా వంశపారంపర్య ఉభయదారుల మహాదేవ సందీప్ నాయుడు కుటుంబ సభ్యులు స్వామివారికి వస్త్రాలు, పూజా సామాగ్రి సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున తీసుకువచ్చి ప్రదక్షిణలు చేసి అర్చకులకు అందజేశారు. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించి పట్టు వస్త్రాలను అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవంలో భాగంగా రాత్రి స్వామివారిని మూషిక వాహనంపై ఆశీస్సులు గావించి మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చైర్మన్ మోహన్ రెడ్డి,
ఈవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన 2 చిరుతలకు విముక్తి కలిగింది. ఆగస్టు 14న బోన్లో చిక్కిన 2వ చిరుత, ఆగస్టు 17న బోన్లో చిక్కిన 3వ చిరుత నమూనాలను బాలిక లక్షిత మరణించిన స్థలంలో సేకరించిన నమూనాలతో IISER సైంటిస్టులు పోల్చి చూశారు. అయితే పాపను చంపిన చిరుతలు అవి కావని వారు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో ఒక చిరుతను ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టారు. విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు మరో చిరుతను తరలించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో 6వ రోజు రిలే దీక్షలు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వినాయక చవితి పర్వదినాన గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు జీకే గైబో, అబ్దుల్ షరీఫ్, పెద్దషేట్, ఖదీర్ తదితరులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు సంఘీభావం తెలిపారు.
తిరుమల తిరుపతిలో 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య, పూజారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, ఆర్కే రోజా, ఆదిమూలం సురేష్, తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి మేయర్ శిరీష, తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభానికి, మూషిక చిత్రపటానికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం, పూజలు, వేద పారాయణం నిర్వహించారు. స్వాతి నక్షత్ర యుక్త కన్యా లగ్నంలో ధ్వజస్తంభానికి మూషిక చిత్రపటం పైకి లాగి ముక్కోటి దేవతలకు వేద పండితులు ఆహ్వానం పలికారు. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాత్రికి ఉత్సవమూర్తులైన సిద్ధిబుద్ధి వినాయకం స్వామికి ఆలయ మండపంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం కాణిపాకం మాడవీధుల్లో హంసవాహనంపై గణనాథుడు విహరించాడు. ధ్వజారోహణ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వెంకటేష్, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఉభయదారులు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున భక్తులు లేక బోసిపోయింది. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకోకపోవడంతో క్యూ లైన్లు వెల్లువెల్లాడాయి. సాధారణం కంటే అతి తక్కువగా భక్తులు ఆలయానికి రావడంతో దేవస్థాన పరిసరాలు మాడవీధులు నిర్మానుష్య తలపించాయి. నిర్మానుష్యాన్ని తలపించాయి. గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టి కిక్కిరిసే విధంగా తరలి వచ్చేవారు. అయితే ఈ ఏడాది దేవస్థానంలో 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం, అందులో మంగళవారం మొదటి రోజు కావడం విశేషం. ఈ తరుణంలో దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో ఆలయ అధికారులు ప్రక్షాళన, తపోప్పుల చర్యలు, ప్రచారం చేయడంలో లోపాలపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. बच्चे వినాయక చవితి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బజారు వీధుల్లో నెమలి ఈకలతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం, కోర్ట్ సెంటర్ వద్ద చెరుకు మొక్కజొన్నలతో చేసిన వినాయక విగ్రహం, పెద్ద దేవాలయం వద్ద చంద్రయాన్-3 వినాయకుడు, రాణిపేటలో అరటి పండ్లతో ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా ఎంతో అద్భుతంగా తయారు చేసిన వినాయకుని ప్రతిమలు దర్శించుకునేందుకు వినాయక భక్త బృందాలు, ప్రతినిధులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బజార్ వీధిలో ఇది 29వ సంవత్సరం మనం వినాయక చవితి జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం వివిధ రూపాలతో చాలా ఘనంగా మనం జరుపుతున్నాం. ఈ సంవత్సరం దాదాపు 3000 నెమలి పించాలతో మనం వినాయకుడిని రెడీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత అదే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ ఆలయ వీధిలో అగరుబత్తులతో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టి ప్రతిమ చేసి ఎటువంటి రసాయన రంగులు వాడకుండా 51,000 అగరుబత్తులతో వినాయక ప్రతిమను రూపొందించినందుకు భక్తులు కమిటీ సభ్యులను ప్రశంసించారు.
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా వైసీపీ వైస్ ప్రెసిడెంట్ కీర్తిరెడ్డి జూబ్లీహిల్స్ బోర్బండ డివిజన్ బస్తీలో ఏర్పాటు చేసిన మట్టి గణేష్ వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంకణం కట్టేసి కార్యనిర్వాహక దిగ్విజయ కటాక్ష ఇంకా ఎంత పెట్టింది 15 minutes పదవి కటాక్ష సిద్ధ్రస్సు ఓం ఉన్నంత పదవి ధారణ విఘ్నేశ్వర కార్యనిర్వాహక దిగ్విజయ కటాక్ష సిద్ధ్రస్సు దీర్ఘసు మంగళీ పిల్లలు మీరు ఎక్కడ అంత దిగాల పిల్లలు దిగరు వెళ్ళండి. ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో ఆకాశ వీధి శ్రీనివాస ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ఏపీ దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు షురు. స్వామివారి మూల విగ్రహానికి పంచామృతాది అభిషేకాలు. తిరుమల నడకదారిలో కోనలో చిక్కిన 2 చిరుతలకు విముక్తి. గుండ బ్రహ్మేశ్వర అభయారణ్యం, విశాఖ జూకు చిరుతల తరలింపు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జమ్మలమడుగులో 6వ రోజు రిలే దీక్షలు. దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.